సంక్రాంతి. ఎందుకు ఈ పండుగ అంటే చిన్నప్పటి రోజులన్నీ గుర్తొస్తాయండి. సెలవులు ఇవ్వగానే అమ్మమ్మ నాన్నమ్మ ఇంటికి స్టార్ట్ అయ్యేవాళ్ళు. ఇంకా పండగ రోజు పొద్దు పొద్దున్నే లేవడం. అసలే పల్లెటూరేమో వెలుతురు కూడా ఇంకా సరిగ్గా రాదు. ఒక పక్క కోడికొత్తలు, ఇంకొక పక్క తాతయ్య పొద్దున్నే పెట్టే దేవుడి పాటలు బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తూ ఉంటాయి. చలికి వణుకుతూ ఒంటి నిండా నలుగు పెట్టుకుని కట్టెల పొయ్యి మీద మరుగుతున్న వేడి నీళ్లతో ఒకరి తర్వాత ఒకరు స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని భోగి పిడికలు తీసుకుని వీధి చివర భోగి మంటలు వేసేవాళ్ళు. ఇంకా చుట్టాలు, కజిన్స్, పిండి వంటలు, కొత్త సినిమాలు, పార్కులు, గాలిపటాలు. పండగ అంటే గుర్తొచ్చేది ఎగ్జిబిషన్. అందరం కలిసి ఎగ్జిబిషన్కి వెళ్ళడం. జెయింట్ వీల్, షిప్, రింగ్ వేస్తే మనకు వచ్చే బొమ్మలు లేదా సోపు డబ్బాలు, అక్కడ దొరికే పెద్ద పెద్ద అప్పడాలు, మిరపకాయ బజ్జీలు ఒక అద్భుతంగా అనిపించేది అప్పట్లో మనకు. ఇంకా రాత్రి అవ్వగానే అందరం ఇంటి బయట కూర్చుని వేసే రంగురంగుల పండగ ముగ్గులు. ఇంకో పక్క చలికి మంట వేసుకుని ఆ మంట చుట్టూ కూర్చుని కబుర్లు చెప్పుకోవడం. పండగ అయిపోయే టైంకి రథం ముగ్గు